దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్నటువంటి రైతాంగం వ్యవసాయ కూలీలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఈ కంపెనీలకి కార్పొరేట్లకి రాయితీలతో వడ్డీ మాఫీ లేకుండా కూడా చేస్తున్నారు. మరి అదే దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు అట్లాంటి రైతాంగాన్ని ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయితే ఈరోజు అవన్నీ కూడా గాలి వదిలేసి కంపెనీలకి రోజు చూస్తే పెప్సీ కంపెనీ దేశంలో 4.5 లక్షల కోట్ల రూపాయల పైగా వ్యాపారం చేస్తూ ఉంది. అది ఎవరికి లాభపడుతుంది? ఆ కంపెనీకి వచ్చినటువంటి లాభాలు. అటువంటి లాభాల్లో రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే అప్పుల్లో కొనుక్కుపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ. పట్టుబొమ్మైనటువంటి కార్మిక రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల్ని హక్కుల్ని కాపాడాలి. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి, అట్లాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందుకోసం ఈ కంపెనీ కార్పొరేట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడే యువత నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతులు కార్మికులు ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆల్ ఇండియా కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఉంది. అందుకనే రైతాంగాన్ని కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి బడ్జెట్లో రైతులకు కానీ కార్మికులకు కానీ అనుకూలమైనటువంటి బడ్జెట్ని ఈ ప్రభుత్వం రూపొందించలేదు. రైతు ఉద్యమంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నరేంద్ర మోడీ అమలు చేయట్లేదు. అందుకనే మళ్ళీ తిరిగి భారతదేశ వ్యాప్తంగా రైతాంగాన్ని కార్మికుల్ని కూడగట్టి బలమైనటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం. దానికి సింబల్గానే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. క్విట్ కార్పొరేట్ అంటే కార్పొరేట్ సంస్థలందరూ భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఏ రకంగా భారతదేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ భారతదేశ ప్రజలు పోరాటం చేశారో అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ సంస్థలందరినీ కూడా భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి రైతులు కార్మికులు ఐక్య ఉద్యమం చేపడతారని హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తరిమి కొట్టేటువంటి బలమైనటువంటి రైతు ఉద్యమాన్ని కార్మిక ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. రుణమాఫీ చట్టం చేయాలి. అదేవిధంగా మరి రైతు ఉద్యమం సందర్భంగా అమరులైనటువంటి 750 మందికి వ్యక్తిగత ఇవ్వాలి. ఆ రోజు ఏవైతే ఒప్పందాలు చేస్తున్నారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కార్పొరేట్ కల్చర్ని పూర్తిగా ఈ దేశంలో అమలు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు స్వదేశీ పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు మా కార్పొరేట్ సంస్థలకి పెద్ద జీతగాడుగా ఈరోజు వ్యవహరిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అందులో భాగంగానే కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని సవరణ పేరుతో 4 కోళ్లుగా విభజించి ఈరోజు నిబంధనల పేరుతో ముందుకు వస్తూ ఉన్నాడు. కార్మికులకి హక్కులు లేవు, కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయనే పేరుతో దాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. దాన్ని చట్టంగా రూపుదిద్దుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు లేవని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఆ రైతాంగానికి మరి లేని సమస్యను సృష్టించి ఈరోజు 3 నల్ల చట్టాలు తీసుకొని రావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మరి కార్మిక రైతు సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు సంపదను పోగుబడిన చోట ఎవరైతే కార్పొరేట్ సంస్థల అధినేతలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో సంపద పోగుబడింది. దాదాపు 75% సంపదన వాళ్ళ చేతుల్లో 50 మంది చేతుల్లో సంపద ఉంది. మొన్ననే మనం చూసాం, మరి అంబానీ గారి కొడుకు పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశంలోనో ఒక మంచి సాగునీటి ప్రాజెక్టు వచ్చేటువంటి డబ్బులు అవి. మరి ఆ విధంగా మన సొమ్ము, కష్టపడిన కార్మికుల సొమ్ము, రైతుల సొమ్ముని దారాదత్తం చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా దాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా రైతు సంఘాలు మేము కోరుతున్నాం, ఎవరైతే కార్పొరేట్ సంపద ఉందో దాన్ని పునఃపంపిణీ చేయాలి. ప్రజలకు దాన్ని ఏ విధంగా భూములు పంపిణీ చేశారో ఆ విధంగా సంపదను పునఃపంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా కార్మిక